నమస్కారం అండి. అయితే ఒక ట్రైన్‌లో తల్లి, కొడుకు ఇద్దరు. కొడుక్కి ఒక 5, 6 సంవత్సరాలు ఉంటాయి. తల్లి ఒక 30 ఇయర్స్ ఉంటాయి. ఎదురు వెళుతున్నారు. జర్నీ చేసుకుంటూ వెళుతున్నారు. అయితే తల్లి పుస్తకం పట్టుకొని చదువుతుంది. కొడుకు కూడా పుస్తకం పట్టుకొని చదువుతున్నారు. ఈ 2 విషయాల్ని ఎదురుగా ఉన్న ఒక పెద్దాయన చూసి అలా గమనించి ఉండిపోయారు. ఏదో ఆలోచిస్తున్నారండి. ఏంటా ఆలోచన అనుకుంటుంటే ఆలోచన చూసేసరికి ఇదేంటబ్బా, ఈ రోజుల్లో అందరూ మొబైల్స్ పట్టుకుంటే తల్లి మొబైల్ పట్టుకోలేదు, కొడుకు కూడా మొబైల్ పట్టుకోలేదు అని అలా ఆలోచిస్తూ చాలా టైము ఇలా ఆలోచిస్తూ అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఆ తల్లిని వెళ్ళి అంటే ఎదురెదురు సీట్లే వెంటనే అమ్మ ఏమో అనుకోవా, ఒక విషయం అడుగుతాను అని అంటే ఏంటి చెప్పండి అని అంటే ఏం లేదు, ఈ రోజుల్లో అందరి పిల్లలు మొబైల్స్ పట్టుకుంటే మీ అబ్బాయి ఏంటి పుస్తకం పట్టుకున్నాడు, నాకు విచిత్రం అనిపిస్తుంది, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా అని అడిగితే పిల్లలు మన మాట ఎక్కడ వింటారు చెప్పండి, మన మాట పిల్లలు ఎప్పుడు వినరు. అందుకే నేనేం చేశానంటే మొబైల్ నేను చూడడం మాని ఏదో ఒక టైంలో తీస్తాను, ఎంతవరకు అవసరం అంతవరకు తీసి నేనేం చేస్తున్నానంటే పుస్తకం పట్టుకొని నేను చదవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వాడు కూడా నాతో పాటు పుస్తకం పట్టుకొనే చదువుతున్నాడు. అలాగా వాడు మారాడు. ఏదవని మనం ఇందులో ఉన్న నీతి వాక్యం ఏంటి అని అంటే, మనము పిల్లలకి ఎలా నేర్పిస్తే ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు. ఎక్కడో అంటే బై మిస్టేక్ అది కర్మకొలది తప్పితే మనం చెప్పలేం. కానీ మన ఏ ఆచరణలు మనం ఏది చేస్తామంటే మన పిల్లలు అదే చేస్తారు. మా పిల్లలు వినరండి అంటే మనం కదా టీవీ వేసుకొని సెల్ వేసుకొని ఉంటే ఆడికి చదవమని చెప్తే ఆడు ఎలా చదువుతాడు చెప్పండి? ఆడు చదవలేడు కదా. ఎందుకంటే అప్పుడు వాడితో పాటు మనం కూడా పుస్తకం పట్టుకొని వాడితో పాటు మనం కూడా కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడు కూడా కూర్చొని చదువుతాడు. ఎన్నో విధాలుగా మనం పిల్లల్ని మార్చచ్చు. ఎవరినైనా మనసు బాధ పెట్టుంటే తప్పులు మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.